బాజీ గారు మీరు చెప్పండి, వెలుగొండ ప్రాజెక్ట్ మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెబితే తర్వాత శర్మ గారు మాట్లాడతారు. సార్ నమస్కారం. నమస్కారం కొమ్మినేని గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి కృష్ణరాజు గారికి, సుందరరామ శర్మ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. సార్, ప్రాజెక్టులు ముందుకెళ్లాలా, నీళ్లు పారాలా, ప్రజల భవిష్యత్తు మారాలా, ప్రతి ప్రాంతం కూడా నీళ్లతో తడిసి పసిడి పంటలతో రాష్ట్రం కళకళలాడాలి, ఇది ప్రతి ఒక్కరి ఆశ అండి. ఈ అడుగులు ఎప్పటికప్పుడు ముందుకెళ్ళాలి, ముందు మాటల ప్రకారమే వెళ్ళాలనేటువంటి ఆలోచనతో పోవాలి అనేటువంటి భారతీయ జనతా పార్టీ నదుల అనుసంధానం కోసం కూడా చేసినటువంటి ఒక కృషిని మీకు మీ ముందు ఉంచుతున్నానండి. ఒకనాడు చిలకం రామచంద్రారెడ్డి గారు సస్యశ్యామల యాత్ర జరిపినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఏదైతే ఈ రోజున మనం ఆంధ్రీనీవా గాని, గాలేరు నగరి గాని, వెలుగొండ ఏదైతే శ్రీశైలం 850 మీటర్ల దగ్గర పట్టుకున్న తర్వాత మనకు వచ్చేటువంటి రెండవ దశ దాదాపుగా ఆ కొల్లం వాగు శ్రీశైలం ఎగువ అండి. ఆ కొల్లం వాగు దగ్గర తీసుకున్నటువంటి దాదాపు 43.50 టన్నులు యొక్క టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం తరలించేటువంటి క్రమంలో అనేక ప్రాంతాలు సస్యశ్యామలం అవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. ఇందాటి పెద్దలు కృష్ణరాజు గారు చెప్తూ కూడా ప్రతి ఒక్క స్కీమ్ కూడా అనుబంధంగా మన పారిశ్రామిక సంబంధమైనటువంటి అంశాలను కూడా జోడించి దీనికి ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో నిమ్స్ వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ అండి, కేంద్ర ప్రతిపాదిత సంస్థ. ఆ ప్రాంతం మొత్తం కూడా నిరుద్యోగం అనేటువంటి మాట లేకుండా చేయగలిగేటువంటి దీనికి అనుసంధానంగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే దాని యొక్క నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లు ప్రాజెక్టులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే పంట పొలాలతో పాటుగా దాదాపు 47.5 లక్షల ఎకరాల యొక్క పంట ప్రభావం చేసేటువంటి ఈ యొక్క నీరు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో ఉన్నటువంటి 30 మండలాల్లో దాదాపు 15 లక్షల మందికి తాగునీరు లభించేటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్ట్ యొక్క చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందండి ఎట్టి పరిస్థితిలో. పూర్తి చేసినందుకు మీరు సంతోషిస్తారా, ఈనాడు వాళ్ళకి మళ్ళీ ఏడుస్తారా? సార్, ఇక్కడ వివాదాస్పదమైనటువంటి విమర్శలకి తావివ్వకూడదు సార్. ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి మార్గం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది సార్. 1996లో జగన్ గారు శంకుస్థాపన చేస్తే, జగన్ గారు ప్రారంభోత్సవం చేస్తే ఏమని రాశారంటే వెలుకొండంత పెండింగ్ అని పచ్చి అబద్ధపు వార్తని మోసపూరితంగా బ్యానర్ ఇచ్చారంటేనే వాళ్ళ కుట్ర అర్థం అవుతుంది కదా, జనాన్ని మోసం చేయాలి. అదేనంటానండి రాజకీయాలు ముదిరి స్వార్థ అధికారం కోసం నేను చేశా అని చెప్పని నోటి మాటలు పారుతున్నాయి కానీ సాగర్లలో నీళ్లు పారినటువంటి పరిస్థితి అవుతా ఉందండి. ఈ నీళ్లు పారినంత సేపు, ఈ నోటి మాటలు పారుతున్న సేపు జరిగేటువంటి అన్యాయం ఏంటంటే 96లో ఏదైతే ఆ గొట్టిపడియా దగ్గర దాదాపు 900 కోట్లతో ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో అదే స్కీము 2004 అక్టోబర్లోకి వచ్చేసరికి దాదాపు ఆ సుంకేజుల దగ్గర 5,500 కోట్లకు అంచనాలు పెరిగినాయండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులు అంచనాలు పెరిగి, కాంట్రాక్టులు పెరిగి, ఆఖరికి ప్రజలకు నీళ్లు రాకపోగా నీళ్ల వెల్లు ఏదైతే ఉందో అది వచ్చేటువంటి డబ్బులు మొత్తం కూడా పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితిలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే నిజాయితీగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత. కార్యక్రమం జరిగింది. దీన్ని 2019 నుంచి మనం ఇప్పటి వరకు చేయలేకపోతున్నందుకు భారతీయ జనతా పార్టీ పరంగా మేము బాధపడతా ఉన్నాం. మళ్ళీ ఎన్నికల తరుణంలో ఈ విషయం వివాదం చేయడం కోసం ఈనాడు ప్రయత్నం చేస్తా ఉంది. ఈ వివాదం కాకుండా ప్రజలకి సంవిధానంగా జరిగేటువంటి వాతావరణం కావాలని చెప్పని ఒక రాజకీయ పార్టీగా కోరుతా ఉన్నామండి. ఇక్కడ మీకు ఇంకో మాట చెప్తానండి. ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జీవనాడి అయినటువంటి పోలవరం కూడా 1981లో ప్రారంభించబడి 3 ఏళ్ళు అయిందండి. అది మళ్ళీ చర్చిద్దాం, బాజీ గారు దాని మీద మళ్ళీ చర్చిద్దాము, మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ మీద మీరు డిజైన్ ఇమ్మంటేనో లేకపోతే ఈ ఆల్టర్నేటివ్ ప్లాన్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా ఇంకా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి ఆ సిడబ్ల్యూసీ స్పందన రాలేదు. దానికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చులేండి. ఓకే, శర్మ గారు, ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రాజెక్టులు నడపాలా, ప్రాజెక్టులు పూర్తి చేయాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఏ అడుగు ప్రభుత్వం వేసినా దానికి చెప్పేటువంటి పరిస్థితి. ఇన్నాళ్ళు ఏం చేసావు, అన్నాళ్ళు ఏం చేసావు అంటే ప్రజల వైపు నుంచి మాట్లాడగలిగే మాట ఏంటంటే ఎప్పుడు హామీ ఇచ్చామో ఆ రెండో రోజునే పూర్తి చేసి ఉంటే ప్రజలకి ఆనందం కలిగేది. ఈనాడు విమర్శలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీరియడ్ లో ఎందుకు జరగలేదు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను అంత చేశాను, ఆ తర్వాత నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే మంచిదని చెప్పనేది మా అభిప్రాయం. ఈ పాయింట్ చివరి పాయింట్ కరెక్ట్ చెప్పారు. రైట్.